వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 18 సర్గః. తతః శూర్పణఖాం రామః కామపాశావపాసితాం స్వచ్ఛయా శ్లక్ష్ణయా వాచా స్మితపూర్వమధాబ్రవీత్. పంచవటిలో పర్ణశాలలో సీతాలక్ష్మణులతో కూడి తనను సేవించడానికి వచ్చినటువంటి మునిగణముతో కూడి శాస్త్రకాలక్షేపము, అలాగే పూర్వగాథలను సీతాలక్ష్మణులకు మిగతా వారికి వినిపిస్తున్నటువంటి సందర్భంలో శూర్పణఖ అక్కడికి వచ్చి రాముడిని చూచి మోహపరవశాన్ని పొంది, కామపరవశాన్ని పొంది రాముడిని పొందాలి అనే కోరికతోటి పోయి, నేను నిన్ను ఇష్టపడుతూ ఉన్నాను, మరి నీ పక్కన ఉన్నటువంటి నీ భార్య కానీ తమ్ముడు కానీ వాళ్ళు అడ్డు లేకుండా వారిని తొలగించేసి నేను నిన్ను వివాహం ఆడతాను, మన ఇద్దరము కలిసి ఈ దండకారణ్యం మొత్తము కూడా విహరిద్దాము అని చెప్పి రాముడితోటి చాలా ప్రేమగా మాట్లాడినట్లుగా, ఆ ప్రేమలో కూడా దర్పము, గర్వంతో, బలంతో, కొంత ప్రేమతోటి, ఇంకా చెప్పాలంటే కామంతో శూర్పణఖ రాముడితో మాట్లాడింది. మన ఇద్దరం వివాహం ఆడదాము అని చెప్పింది. నేను నీకు తగినటువంటి దానిని, విరూపమైనటువంటి సీతాదేవి ఎందుకు నీకు అని చెప్పి అన్నది. ఎదుటివారిలో లోపములు మాత్రమే వెతకాలి, లేకపోతే ఎదుటివారిని ఎలా అయినా తక్కువ చెయ్యాలి అని అనుకున్నప్పుడు అక్కడ కారణములు అవసరం లేదు. నోటిలో మాట ఉంటే చాలు, నోటికొచ్చినట్టుగా ఎన్నైనా అనేయచ్చు కదా. అలాగా మరి ఇక్కడ సీతాదేవిని చూచి శూర్పణఖ అంటున్నది, ఈమె అందంగా లేదు, విరూపమైనటువంటిది, నీకు తగినటువంటి అందగత్తెను నేనే అని చెప్పి శూర్పణఖ చెబుతున్నదన్నమాట. మన పెద్దలు సరదాగా ఒక చిన్న కథ చెబుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో, అంటే రావణాసురుణ్ణి గెలిచిన తర్వాత రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి వచ్చేటటువంటి సందర్భంలో మరి విభీషణుడు అనుయాయులైనటువంటి కొంతమంది రాక్షస స్త్రీలను, కొంతమంది విభీషణుడు యొక్క అనుయాయులను, అలాగే కిష్కింధలో ఉన్నటువంటి కొంతమంది వానర స్త్రీలను, వీరిని కూడా ఎక్కించుకుని అయోధ్య నగరానికి వస్తున్నారట. ఇది సాధారణంగా పెట్ట కథ అంటుంటారు కదా, అలాగా చెబుతున్నటువంటి కథ అన్నమాట. దాంట్లో అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకి, వానర స్త్రీలకి కూడా సీతాదేవి చాలా అందమైనది అనే విషయం ఆ నోట ఈ నోట విన్నారు. విని సరే ఆ పుష్పక విమానం ఎక్కిన తర్వాత సీతాదేవిని చూశారట. రాక్షస స్త్రీలు చూశారు, వానర స్త్రీలు కూడా చూశారు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉన్నది. అయితే ఆ మాటను తమ నోటితోటి ఒప్పుకోవటానికి వారికి మనస్సు అంగీకరించలేదు. సరే ఏదో ఒక లోపం సీతాదేవిలో చెప్పాలి అనుకున్నారు. ఏం లోపం చెప్పగలరు? ఈ రాక్షస స్త్రీలు అన్నారట, కనీసం పళ్ళకి కూరలు కూడా లేవు, కొమ్ములు కూడా లేవు, ఇదేం అందము అని చెప్పి రాక్షస స్త్రీలు అన్నారట. ఇక వానర స్త్రీలైతే కనీసం తోక కూడా లేదు, ఇదేమి అందము అని చెప్పి అన్నారట. అంటే ఇక్కడ అసూయ, అదేవిధంగా ఎదుటివారిలో ఏదో ఒక లోపాన్ని, అంటే లేనటువంటి లోపాన్ని కూడా చెప్పాలి అని, ఉన్నటువంటి సుగుణాన్ని కప్పిపుచ్చాలి అని అనుకున్నప్పుడు, ఉన్నటువంటి సుగుణాలను చెప్పకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ శూర్పణఖ సీతను చూచి, అబ్బే ఏమి నీకు తగినటువంటిది కాదు, నేనే నీకు తగినటువంటి దానిని, కావున నన్ను వివాహం ఆడవయ్యా, మనిద్దరం విహరిద్దాము అని చెప్పి శూర్పణఖ అంటే రామచంద్రమూర్తి ప్రహస్య చిరునవ్వు నవ్వారట. ఒక్కసారి ఏం మాట్లాడుతున్నావు అన్నట్లుగా చిరునవ్వు నవ్వి ఇక్కడ అధ ఆ తర్వాత శూర్పణఖ మాట్లాడిన తర్వాత ఇక్కడ 18వ సర్గలో మనకు ఖరదూషణాదులను సంహరించడానికి కారణమైన
శూర్పణఖ ముక్కు చెవులు కోయటం, ఈ సన్నివేశములన్నీ కూడా ఈ 18వ సర్గలో వస్తాయి మనకు. మరి శూర్పణఖ రాముడితోటి మాట్లాడిన తర్వాత రామ, ఇంకా రామచంద్రమూర్తి కామపాశ అవపాశితాం, అంటే కామము అనే బలమైనటువంటి తాడు చేత బంధించబడినటువంటిది అయినా, అంటే కామ పరవశ అయినటువంటిది అయినా, అదుపు తప్పినటువంటిది అయినా శూర్పణఖతోటి స్వచ్ఛయా శ్లక్షణయా వాచ, స్వచ్ఛమైనటువంటి మాటతోటి, అనునయించేటటువంటి మాటలు. చూడండి, ఇక్కడ రాముడేమీ విసుక్కోవడం లేదు. అనునయించే విధమైనటువంటి మృదువైనటువంటి మాటలతోటి స్మితపూర్వం అబ్రవీత్, నవ్వుతూ శూర్పణఖకు సమాధానం చెబుతూ ఉన్నాడు. శూర్పణఖ మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నాడు. సహజంగా అయితే కోపం రావాలి, కానీ ఇక్కడ కోపం రాకుండా నవ్వుతూ రాముడు సమాధానం చెబుతూ ఉన్నాడు. చెబుతూ కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ త్వద్విధానాంతు నారీణాం సుదుఃఖ ససపత్నత. ఇక్కడ ఎదుటివారు ఆవేశంతోటో మోహంతోటో మాట్లాడినప్పుడు వీరు కూడా ఆవేశపడకుండా మోహపడకుండా వారి యొక్క మోహాన్ని తొలగించే విధంగానో, లేకపోతే వారిని సరైన మార్గంలో పెట్టే విధంగానో, వాస్తవాన్ని గ్రహించే విధంగా మాట్లాడటం అనేది వివేకవంతుల యొక్క లక్షణం. అలా కాకుండా వాళ్ళు ఆవేశపడుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆవేశపడితే అక్కడ విషయం అనేది సరిగ్గా ఎవరికి అర్థము కాదు, అందులోనూ అక్కడ విరోధమే ఏర్పడుతుంది తప్ప సానుకూలత అనేది ఏర్పడదు. అందుకనే ఇక్కడ రాముడు నవ్వుతూనే స్మితపూర్వంగా చిరునవ్వుతో చెబుతూ అహం కృతదార, నేను భార్య కలిగినటువంటి వాడిని. భార్య కలిగినటువంటి వాడు మరొక భార్యను మరొకరిని వివాహం ఆడటం అనేది న్యాయము కాదు అని అంటూ కృతదార అస్మి, నేను భార్యతో కూడి ఉన్నటువంటి వాడిని, వివాహమైనటువంటి వాడిని, కావున వేరే వివాహం నేను చేసుకోను అని అన్నాడు. అంటూ ఇక్కడ పోనీ వివాహం అయితే ఏమైంది, నీ భార్యతో నీ గొడవలు రావా ఏమిటి, అటువంటిప్పుడు నన్ను చేసుకోవచ్చు కదా అంటే దానికి కూడా సమాధానం చెబుతున్నాడు. నాకు మా ఆవిడికి ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి వైమనస్యము అంటే పరస్పరము విరుద్ధ భావనలు కూడా ఏమీ లేవు అని అంటూ ఇయం దయిత భార్య, ఈమె నాకు ప్రియమైనటువంటి భార్య, అంతకంటే గొప్పతనం ఇంకేముంటుందండి. కావున నాకు భార్య, అందులోనూ చాలా ప్రియమైనటువంటిది, ఇష్టమైనటువంటి భార్య ఈమె ఉండగా నేను వేరొక వివాహం చేసుకోవడం అనేది కుదరదు అని చెప్పి అంటున్నాడు. అయితే దానిదే ఉందయ్యా, నువ్వు క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడివి. క్షత్రియ వంశంలో క్షత్రియులు అనేకమైనటువంటి భార్యలను, అనేకమైన కన్యలను వివాహం ఆడడం అనేది ఉన్నటువంటి విషయమే కదా. కాబట్టి నువ్వు ఆమె నీకు పెద్ద భార్య, ఆ తర్వాత నేను కూడా భార్యగా ఉండవచ్చు కదా అని శూర్పణఖ ఈ విధంగా అడుగుతుందని సమాధానం చెబుతున్నాడు. త్వద్విధానాంతు నారీణాం ససపత్రత, నీవోటి నారీమణులకు ససపత్రత, సవతులతో ఉండటం అనేది కుదరనటువంటి పని. అంతేకాదు సుదుఃఖ, మిక్కిలి దుఃఖాన్ని కలగజేసేది. అంటే సర్దుకుపోయేవారైతే ఎలా అయినా ఉండగలుగుతారేమో కానీ నీబోటి శక్తివంతురాలు, యుక్తివంతురాలు ఇటువంటి నీవు సపత్రులతో ఉండడం అనేది నీకు కుదరనటువంటి పని. కావున ఇది నీ పరంగా చూసుకున్నప్పటికీ అది ఇబ్బందికరమైనటువంటిదే, నా పరంగా చూసుకున్నప్పటికీ అది ధర్మమైనటువంటిది కాదు. కావున నేను నిన్ను వివాహం ఆడలేను అనే విషయాన్ని మెల్లగా రామచంద్రమూర్తి చెబుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఎమ్మే దయితా భార్య అని చెప్పి అన్నాడు, ప్రియమైనటువంటి భార్య. సుఖములలో చెబుతూ ప్రియాచ భార్య ప్రియవాదినీచ అనేట్టు ప్రియమైనటువంటి భార్య లభించడము, ప్రియంగా మాట్లాడేటువంటి భార్య లభించడము అనేది అది చాలా సుఖము, జీవితంలో సుఖాన్ని ఇచ్చేటటువంటిది. అంటే జీవితంలో ఉన్నటువంటి సుఖములలో ప్రధానమైనటువంటి సుఖము, ఆనందకరమైనటువంటి విషయము ఇది అనే విషయం మనకు శాస్త్రంలో కూడా చెబుతున్నారు. మరి అందుకనే
ఈమె నాకు ప్రియమైన భార్య, ఈమె ఉండగా వేరే వారిని వివాహం చేసుకోను, పోనీ క్షత్రియుడిని కాబట్టి నన్ను చేసుకోమనంటావేమో. నీబోటి స్త్రీలకు సపత్రత సవతలతో ఉండడం అనేది చాలా దుఃఖకరమైనటువంటిది. కావున నన్ను వివాహం ఆడడం అనేది కుదరదు అని చెబుతూ, పోనీ రాముడు ఈ మాట చెప్పి ఊరుకొని ఉండవచ్చు కదా. అలా కాకుండా పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుని చూపించి తన మీదకు రాబోయిన ఆమెను, అంటే ఆ శూర్పణఖును లక్ష్మణుని వైపు మళ్ళిస్తూ ఉన్నాడు. అనుజస్త్వేషమే భ్రాత శీలవాన్ ప్రియదర్శన శ్రీమానకృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్. ఇంకా అంటున్నాడు, ఏషః, ఇదిగో నా పక్కనే ఉన్నాడు కదా, ఇతడు మమ అనుజః భ్రాత, నా కనిష్ట సోదరుడు, మా తమ్ముడైనటువంటి సోదరుడు. లక్ష్మణో నామ శీలవాన్, లక్ష్మణుడు అనే పేరు కలిగిన వాడు, గొప్ప మంచి నడవడిక కలిగినటువంటి వాడు. ప్రియదర్శన, చూచిన వెంటనే అందమైనటువంటి వాడు, చూపరుల యొక్క చూపును ఆకర్షించేటటువంటి వాడు, ఆనందాన్ని కలుగజేసేటటువంటి వాడు. ఐశ్వర్య శ్రీమాన్, ఐశ్వర్య సంపన్నుడు. అంతేకాదు వీర్యవాన్, పరాక్రమశాలి. అకృతదార, భార్య పాపం పక్కన లేకుండా ఉన్నాడు అని అంటున్నాడు. రామచంద్రమూర్తి చెబుతున్నాడు. అంటే భార్య దగ్గరగా లేనటువంటి వాడు అని అన్నాడు. ఇక్కడ అకృతదార అంటే వివాహము కానివాడు అని అర్థం కాదు. అసహకృత దారహ అంటే భార్య తన పక్కన లేనటువంటి వాడు, అంటే ఈయనకు వివాహమైనది, కాకపోతే భార్య మాత్రం ప్రస్తుతానికి ఈయన దగ్గరలో లేదు అనే విషయాన్ని చెబుతూ, ఎంతో గొప్పవాడు, పరాక్రమవంతుడు, అందగాడు, మంచి నడవడిక కలిగినటువంటి వాడు, పాపం భార్య దగ్గరగా లేనటువంటి వాడు నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు ఈ పక్కనే అని చెబుతూ, అపూర్వీ భార్యయాచార్థి తరుణ ప్రియదర్శన అనురూపశ్చతే భర్త రూపస్యాస్య భవిష్యతి. ఇంకా అంటున్నాడు, అపూర్వీ అంటే చాలా కాలము నుండి భార్యకు దూరంగా ఉన్నటువంటి వాడు, భార్యాసుఖం అనేది తెలియనటువంటి వాడు. భార్యయాచార్థి, అంతే కదండి, చాలా కాలం భార్య దూరంగా ఉంటే, భార్య దగ్గరగా ఉంటే బాగుండు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఆ మాటని రాముడు చెబుతున్నాడు. ఇతని భార్య పాపం చాలా కాలంగా దూరంగా ఉన్నది, భార్య దగ్గర ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటున్నాడు. మరి పోనీ ఏమైనా ముసలివాడు కాదు కదా. ఇక్కడ తరుణ, మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు, గొప్పవాడు. ప్రియదర్శన, సౌందర్యవంతుడు. అటువంటి ఇతడు, ఈ లక్ష్మణుడు, తే రూపస్య అనురూప, నీకు తగినటువంటి వాడు అని చెప్పంటున్నది. తే రూపస్య అనురూప భర్త భవిష్యతి, నీ రూపానికి నీకు తగినటువంటి భర్తగా ఇతడు ఉండగలడు అని చెప్పి రాముడు అంటున్నాడు. అదేమిటండి రాముడు తన మీదకు వస్తున్నటువంటి, తనను కామించినటువంటి ఆమెను లక్ష్మణుని మీదకి మళ్ళించడం ఇదెక్కడి చోద్యము అని అంటే, ఇక్కడ కామమోహంతో ఉన్నటువంటి ఆ శూర్పణఖను సాక్షాత్తుగా వెంటనే ముఖం మీదే కనుక తిరస్కరించినట్లయితే ఆమె ప్రవర్తన మరో రకంగా క్రోధంతో కూడి ఉండవచ్చు. కావున వెంటనే ఆమెను తిరస్కరించడము అనేది సరైనటువంటి పని కాదు. అలానే అంగీకరించడం అనేది మహాప్రమాదకరం. కావున ఒక్కసారి ఆమె యొక్క మనస్సుని మళ్ళించడం అన్నమాట. మళ్ళించి తనంతట తానుగా ఆమె వెనక్కి వెళ్ళిపోయే విధంగా చేయటం. ఎందుకుని రాముడు కాదు అన్నాడు, లక్ష్మణుడు కూడా కాదనే అంటాడు. అప్పుడు వీళ్ళు కాదన్నారు కావున వెళ్ళిపోదాము అనే ఆలోచన ఆమెకు కలగవచ్చు. పైగా లక్ష్మణుడి గురించి చెప్పడం ద్వారా రాముడి మీద ఆ భావన తగ్గుతుంది, కామభావన తగ్గుతుంది. ఆ తర్వాత లక్ష్మణుడు కూడా అవుతున్న తర్వాత మరలా రాముడి మీదకి రాకపోవచ్చు. కావున ఆమెను కొంతసేపు కాస్త మనస్సు మళ్లించడం కోసం అని చెప్పి లక్ష్మణుడి వైపు తిప్పాడు. అయితే ఇక్కడ అకృతదార ఇవన్నీ కూడా ఎలా అన్నాడండి అని అంటే, రాముడు ఎప్పుడూ కూడా న వితథా పరిహాస కథాస్వపి, రాముడు ఎప్పుడు అసత్యమును పలికేవాడు కాదు. ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ కూడా వాస్తవమైనవే. లక్ష్మణుడికి భార్య దూరంగా ఉన్నటువంటి వాడు వాస్తవం. లక్ష్మణుడి భార్య కూడా ఆయనతో ఉంటే బాగుండును అని అనుకున్న మాట వాస్తవమే. అందుకనే ఆ మాటలే చెబుతూ ఉన్నాడు. మరి తర్వాత శ్లోకంలో ఇక్కడ
తే భర్త భవిష్యతి అని అంటే మరి నీకు భర్త అవుతాడు అని అన్నాడు. ఎలా అన్నాడు అంటే ఇందులో వ్యంగ్యంగా మాట్లాడేటువంటి మాట ఒకటి ఉన్నదన్నమాట. నిన్ను భరించగలిగినటువంటి వాడు, భరించడము అంటే నీకు సరైనటువంటి సమాధానం చెప్పగలిగినటువంటి వాడు ఈ లక్ష్మణుడే అనే ఉద్దేశంతో రామచంద్రమూర్తి అంటూ ఉన్నాడు. పైగా ఇక్కడ తే భర్త అన్నప్పుడు పదవిభాగంలో కొద్దిగా విశేషంగా ఆలోచించినట్లయితే తే అభర్త భవిష్యతి, నిన్ను ఎదుర్కొనగలిగినటువంటి వాడని, నిన్ను నీ పరాక్రమాన్ని కానీ అంటే నీ క్రోధాన్ని కానీ నీ బలమును కానీ ఎదుర్కొనగలిగినటువంటి వాడు అనే ఉద్దేశంలో భర్త అని చెప్పి ప్రయోగించి, ఇంకో విషయం ఏమిటి అంటే ఇక్కడ పదాన్ని విడదీసినప్పుడు తే అభర్త భవిష్యతి, నువ్వు ఎంత గుంజుకున్నప్పటికీ కూడా ఈ లక్ష్మణుడు కూడా నీకు భర్త కాడు, అభర్త, నీకు భర్త కానే కాడు, నిన్ను వివాహమాడడు. అంటే నేను నిన్ను వివాహమాడను, నా తమ్ముడు లక్ష్మణుడు కూడా నిన్ను వివాహమాడడు. ఆయన యొక్క గుణములను చెప్పి ఈ మాట అన్నాడనమాట. కావున ఇక్కడ నిన్ను కోరుకునేవాళ్ళు కానీ నిన్ను వివాహం ఆడేవాళ్ళు కానీ ఎవరు లేరు అనే విషయం చెప్పటం ఒక ఉద్దేశ్యము. మరి ఒకటి ఆమెను కొంత ఆ మనస్సు మళ్ళించి వెనకకు పంపించడం వేరే ఉద్దేశం అనమాట. కావున ఇలాగా తే అనురూప అభర్త భవిష్యతి, నీకు తగినటువంటి భర్త ఇతడు కాదు అని చెప్పటం ఒక ఉద్దేశ్యము. నీకు తగిన విధంగా బుద్ధి చెప్పగలిగినటువంటి వాడు, నిన్ను భరించగలిగినటువంటి వాడు ఇతడే, కావున ఇతనితో జాగ్రత్త అని చెప్పటం కూడా ఒక ఉద్దేశ్యము. అంటే నేను మాట్లాడినంత మెల్లగా ఇతడు మాట్లాడడు, నేను చెప్పిన విధంగా అనునయించి అతడు చెప్పడు, నీకు అనురూప, నీకు తగినటువంటి వాడు అంటే నీకు బుద్ధి చెప్పేటటువంటి వాడు ఈ లక్ష్మణుడు, కావున ఇతడు దగ్గర ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి హెచ్చరించినట్లుగాను అనునయించినట్లుగాను ఆమె మనస్సును మళ్లించే విధంగాను ఈ విధంగా రామచంద్రమూర్తి చెప్పాడు. అయితే కామంతో ఉన్నటువంటి ఆమెకి ఈ హెచ్చరిక మళ్లించేటటువంటి మాటలుగా వినిపించలేదు. కేవలము రాముడు కాదు ఇక లక్ష్మణుణ్ణి అనుసరించాలి, లేకపోతే లక్ష్మణుడితోటి వివాహం చేసుకోవాలి అనే ఉద్దేశానికి ఆమె వచ్చే విధంగా ఉన్నదన్నమాట. ఇక్కడ ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ అసపత్న వరారోహే మేరుమర్క ప్రభాయధ, ఇంతటి గొప్పవాడు నీకు తగినటువంటి వాడు అయినటువంటి ఈ లక్ష్మణుణ్ణి, విశాలాక్షి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి దానా, వరారోహే, ఇక్కడ విశాలాక్షి అని అంటే ఆమె కామరూపాన్ని ధరించి అందంగా కనిపించింది అంటే విశాలాక్షి విశాలమైనటువంటి అందమైన నేత్రములు కలిగిన దానా అని చెప్పి కాదు. రాక్షసి అంటే ఆ కళ్ళు మరింత పెద్దవిగా ఉంటాయి కావున భయంకరమైనటువంటి నేత్రములు కలిగిన దానా అని రెండు అర్థములు వచ్చే విధంగా అన్నమాట. ఇక్కడ వరారోహే శ్రేష్టమైనటువంటి దానా అంటే అందమైనటువంటి దానా అని అంటూ, అర్కప్రభ మేరుం యథా, సూర్యుని యొక్క కాంతి మేరు పర్వతాన్ని చేరుకున్నట్లుగా. అంటే ఏమిటి, సూర్యుని యొక్క కాంతి మేరు పర్వతం మీద పడితే ఆ బంగారు వర్ణం మరింతగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగా నీవు ఈ లక్ష్మణుని గనక చేరుకున్నట్లయితే నీ కాంతి మరింతగా ప్రకాశిస్తుంది అన్నట్లుగా చెబుతూ అర్కప్రభ అని అంటూ అసపత్ర, పైగా లక్ష్మణుని కనుక భర్తగా చేసుకున్నట్లయితే నీకు సవతి పోరు కూడా ఉండదు. ఎందుకంటే ఆయన భార్య ఆ దగ్గర లేదు కావున ఈ దండకారణ్యంలో నీవు ఒక్కదానివే లక్ష్మణుడితోటి విహరించవచ్చును. కావున మమ భ్రాతరం ఏనం భర్తారం భజ, నా తమ్ముడైనటువంటి ఈ లక్ష్మణుణ్ణి నీకు భర్తగా ఎంచుకో అని చెప్పి అన్నాడు. అంటే నేను నిన్ను భరించను, నా తమ్ముడైనటువంటి లక్ష్మణుడు ఉన్నాడు, అతడైతే నిన్ను భరించగలుగుతాడు అని చెప్పి ఈ విధంగా రామచంద్రమూర్తి ఆమెను లక్ష్మణస్వామి వైపు మళ్ళిస్తూ ఉన్నాడనమాట. మరి ఇక్కడ ఒకటే ఉద్దేశ్యం, ఆమె కామంతో మోహంతో ఉన్నది కావున వెంటనే తిరస్కరిస్తే దుఃఖంతో క్రోధంతో మరింత విజృంభించవచ్చును. కావున అటువంటి దుఃఖము క్రోధము కలగకుండా వెనుకకు పంపించడానికే ఈ విధమైనటువంటి మాటలను చెబుతూ ఉన్నాడు. ఇక్కడ రాముడు మాట్లాడినటువంటి మాటలలో
రెండు అర్థాలనే ఉన్నాయి. మేరుమర్క ప్రభాయధాని అంటే మేరు పర్వతాన్ని చేరినటువంటి ఆ కాంతి పరావర్తనం చెందుతుంది తప్ప మేరు పర్వతంలోనే ఇవిడిపోదు. భార్య భర్తను చేరితే భర్తతోటి మమేకం అవ్వాలి తప్ప ఏదో గోడ కొట్టినటువంటి బంతిలాగా వెనక్కి వచ్చే విధంగా ఉండకూడదు కదా. ఇక్కడ మేరుమర్క ప్రభాయధాని అంటే కాంతితో కూడినటువంటి మేరుపర్వతం ప్రకాశిస్తుంది అని చెప్పటం ఒక అర్థం అయితే, మేరుపర్వతం మీద పడినటువంటి కాంతి పరావర్తనం చెంది వెనక్కి వెళుతుంది తప్ప మేరుపర్వతంతో ఉండదు. అలాగే లక్ష్మణుని దగ్గరికి వెళ్ళావు అంటే అతని యొక్క శక్తికి నీవు భరించలేవు, నీకు బుద్ధి చెప్పగలిగినటువంటి వాడు లక్ష్మణుడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పటం కూడా ఒక ఉద్దేశ్యం అన్నమాట. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ శూర్పణఖకు చెబుతున్నాడు, నేను కాదు లక్ష్మణుడు నీకు తగినటువంటి వాడు అని చెప్పి అంటూ, ఇతి రామేణ సా ప్రోక్త రాక్షసీ కామమోహిత విసృజ్య రామం సహసా తతో లక్ష్మణమబ్రవీత్. ఇతి ఈ విధంగా రామేణ ప్రోక్త రాముని చేత అనునయంగాను మెల్లగాను చిరునవ్వుతో ఈ విధంగా చెప్పబడినటువంటి కామమోహిత సా రాక్షసి, కామంతో ఉన్నటువంటి ఆ శూర్పణఖ రాముడేమో చాలా మెల్లగా చెప్పాడు. మెల్లగా చెప్పేటప్పటికీ అవును నిజమే అనిపించే విధంగా అవును నిజమే అని చెప్పి ఆమెకు అనిపించింది. సహసా రామం విసృజ్య తతః లక్ష్మణం అబ్రవీత్. ఇంకా రాముడు ఎప్పుడైతే చెప్పాడో రాముడిని వదిలేసి ఇక లక్ష్మణుడిని అనుసరిస్తున్నది, అంటే లక్ష్మణుడిని భర్తగా పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నదన్నమాట. ఇది రాక్షస స్త్రీ ఆమె యొక్క లక్షణాన్ని చెబుతున్నాడు, కామము యొక్క లక్షణాన్ని చెబుతున్నాడు. కామానికి ప్రేమకు ఉన్నటువంటి తేడా ఇదే. కామం తీర్చుకోవడానికి ఎవరైనా సరిపోతారు, ప్రేమించడానికి ప్రేమను పంచడానికి మాత్రం ఒకరే కావాలి అని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, శూర్పణఖ రాముడిని కామించింది తప్ప ప్రేమించలేదు. అందుకనే రాముడు నేను కాదు ఇతడు నీకు సరి అయినటువంటి వాడు అని చెప్పేటప్పటికీ రాముడిని వదిలేసి లక్ష్మణుని తగులుకోవడానికి మళ్ళా ప్రయత్నిస్తూ ఉన్నది. అందుకని అంటారు ఇక్కడ కామం మాత్రమే శూర్పణఖది, అందులో ఇష్టమేమీ కూడా లేదు అని చెప్పి తన కామాన్ని తీర్చుకోవడానికి రాముడు కాకపోతే లక్ష్మణుడు అని చెప్పి అనుకుంటూ లక్ష్మణుని వైపు తిరిగింది. అస్య రూపస్యతే యుక్త భార్యాహం వరవర్ణిని మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి. ఓహో నిజమే కదా, ఎందుకంటే లక్ష్మణుని చూస్తే లక్ష్మణుడు కూడా అంతే అందగాడిలా ఉన్నాడు, నవయవ్వనంలో ఉన్నటువంటి యువకుడు, అదేవిధంగా మంచి బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడు, గొప్ప గుణములు కలిగిన వాడు, చూపరులను ఆకర్షించేటటువంటి వాడు. మరి అటువంటి అస్య రూపస్య లక్ష్మణుని చూస్తూ ఇదిగో నీ అందానికి నీ రూపానికి కూడా తే వరవర్ణిని అహం, నీకు తగినటువంటి భార్యను తగినటువంటి స్త్రీని నేనే, కావున నన్ను వివాహం ఆడవయ్యా, మనిద్దరం కలిసి విహరిద్దాము అని అంటుంది. అసలు వరవర్ణిని అని అంటే ఎవరు అంటే భార్యకు ఉండవలసినటువంటి లక్షణం అన్నమాట. సీతే సుఖోష్ణ సర్వాంగి గ్రీష్మేతు సుఖశీతల భర్తృరక్తాచ యానారి సాభవేద్వరవర్ణిని అని అంటూ శీతాకాలంలో సుఖాన్ని ఇచ్చే వెచ్చగా ఉంటుంది, ఉష్ణకాలంలో అంటే వేసవి కాలంలో సుఖాన్ని ఇచ్చే చల్లగాను. అంటే అతడు భర్త ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందం మితిమీరిపోకుండా ఆలోచనతో కూడి ఉండే విధంగా చేయగలిగినటువంటిది భార్య. భర్త దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని మరిచిపోయి ఆలోచనతోటి బుద్ధిశక్తి పనిచేసే విధంగా చేయగలిగినటువంటిది, ఆ దుఃఖాన్ని మరిపించగలిగినటువంటిది భార్య. అటువంటిది ఉండాలి. భర్తృ రక్తాచయానారి, భర్త యందు పరిపూర్ణమైనటువంటి అనురాగం కలిగినటువంటిది, భర్తకు అనుకూలంగా ఉండేది, భర్తను సరి అయినటువంటి మార్గంలో పెట్టేటటువంటిది, ఆనందాన్ని కలుగజేసేది, అలాంటి భార్యనే వరవర్ణిని అని అంటారు. ఇక్కడ లక్ష్మణస్వామిని చూసి శూర్పణఖ అంటున్నది నీకు నేను వరవర్ణిని అని అంటున్నది. అంటే ఏమిటి?
నీకు ఆనందాన్ని కలగజేస్తాను, నీ యందు అనురాగాన్ని పొంది ఉన్నానంటుంది. ఇక్కడ అనురాగం ఎక్కడుందండి? కామం తప్ప. రాముడితోటి కామం తీర్చుకోవాలనుకున్నది రాముడు నేను కాదు, నా పక్కన ఉన్న లక్ష్మణుడు అనేటప్పటికీ లక్ష్మణుడిని పొందడానికి సిద్ధమైపోయినది. కావున వరవర్ణి నేనే మాట ఇక్కడ ఆమె చెప్పదలుచుకున్నది. కానీ ఆ శూర్పణఖలో అటువంటి లక్షణములేవి కూడా లేవు. అహం యుక్తా భార్య, నీకు తగినటువంటి భార్యను నేనే. సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి, చక్కగా నన్ను వివాహం ఆడావు అంటే ఈ దండకారణ్యం మొత్తం నాకు తెలుసు, నాతో పాటు ఈ దండకారణ్యంలో విహరించవచ్చును. కావున లక్ష్మణ నన్ను వివాహమాడు అని చెప్పి అంటూ ఏవముక్తస్తు సౌమిత్రి రాక్షస్య వాక్యకోవిద తతశూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్. రామచంద్రమూర్తి ఎప్పుడైతే శూర్పణఖతోటి తనను కాదు లక్ష్మణుని భర్తగా స్వీకరించని చెప్పాడో అప్పుడే లక్ష్మణుడు నవ్వుకుంటూ ఉన్నాడు. అన్నయ్య తన మీదకు వచ్చినటువంటి ఆ తుఫానుని నా మీదకు మరల్చుతూ ఉన్నాడు, ఆమె మనస్సు మార్చాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు అని చెప్పి అర్థం చేసుకున్నటువంటి వాడై ఏవం రాక్షస్య ఉక్త, శూర్పణఖ ఈ విధంగా లక్ష్మణుడితో చెప్పిన తర్వాత వాక్యకోవిద సౌమిత్రి, మాట్లాడడంలో ఎంతో గొప్పవాడైన నేర్పరి అయినటువంటి ఆ సుమిత్రా తనయుడైనటువంటి లక్ష్మణుడు స్మిత్వా నవ్వాడు. ముందు రాముడే విధంగా అయితే నవ్వాడో లక్ష్మణుడు కూడా అదే విధంగా శూర్పణఖను చూచి నవ్వి శూర్పణఖీం యుక్తం అబ్రవీత్, ఆమెతోటి యుక్తియుక్తంగా తెలివిగా లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఉన్నాడు. కథం దాసస్య మే దాసి భార్యా భవితుమిచ్చసి సోహమార్యేణ పరవాన్ భ్రాత్రా కమలవర్ణిని. రాముడు లక్ష్మణుడి గురించి ఏ గొప్ప లక్షణాలు అయితే చెప్పాడో అవన్నీ వాస్తవమే. అయితే మరి ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి నిన్ను నేను ఎలా వదులుకుంటానయ్యా? మీ అన్నయ్య చెప్పాడు నువ్వు చాలా గొప్పవాడివని, కాబట్టి నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పి శూర్పణఖ అంటుంటే లక్ష్మణుడు అంటున్నాడు, అమాయకురాలా, ఎవరైనా రాజుని వదిలేసి బంటుని పట్టుకుంటారా? ఎవరైనా? మా అన్నగారు రాజు, నేను అతని దాసుడిని. కావున రాజు అయినటువంటి అన్నగారిని వదిలేసి బంటునైనటువంటి నన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ఇష్టపడుతున్నాను అని చెబుతున్నావు, నీకేమైనా కాస్త బుద్ధి ఉన్నదే అని చెప్పి లక్ష్మణుడు తన మీదకు వస్తున్నటువంటి ఆమెను వదిలించుకోవటానికి ఈ విధంగా రాముడి గురించి గొప్పగా చెబుతూ ఉన్నాడు. కమలవర్ణిని, తామర పుష్పము వలె ఎర్రనైనటువంటి వర్ణము కలిగినటువంటి ఓ వనిత, భ్రాత్ర కమలవర్ణిని అని చెప్పి ఇక్కడ చూడండి, భ్రాత్ర అకమలవర్ణిని అని చెప్పి, అంటే కమలవర్ణిని అంటే మృదువైనటువంటి ఎర్రనైనటువంటి అందమైనటువంటి వర్ణము కలిగిన దాన అని ఒక అర్థం. ఇక్కడ శ్లోకంలో భ్రాత్ర కమలవర్ణిని అనే దాన్ని సవర్ణ దీర్ఘసంధిగా విడదీసినట్లయితే భ్రాత్ర అకమలవర్ణిని అంటే వికారమైనటువంటి రూపము కలిగినటువంటి దానా అని అర్థం. అటువంటి నీవు అకమలవర్ణిని, కమలము వలె కాకుండా వికారమైనటువంటి రూపం కలిగినటువంటి దానా అనే అర్థం కూడా ఉన్నది. అయితే ఆ మాట ఆమెకు వినిపించడం లేదు, కమలవర్ణిని అన్నట్లుగానే అనుకుంటున్నది. అనుకుని దాసస్యమే భార్య కథం భవిష్యతి, దాసుడునైనటువంటి నాకు భార్యనవుతాను అని చెప్పి ఎలా అనుకుంటున్నావు? అసలు ఎలా కోరుకుంటున్నావు? ఏ స్త్రీ అయినా రాజును కోరుకుంటుందే అని బంటుని కావాలని కోరుకుంటుందా? కావున నీవు నన్ను కోరుకోవటం సమంజసం కాదు. ఎందుకు అంటే సోహం, రామచంద్రమూర్తికి తమ్ముడనైనటువంటి నేను పరవానస్మి, రాముడికి దాసుడిని, రాముడి అధీనంలో ఉండేటటువంటి వాడిని. కావున నన్ను కోరుకుని ప్రయోజనం లేదు, నువ్వు రాముడిని కోరుకుంటేనే నీకేమైనా ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మరలా రాముడి వైపుకు తిప్పుతున్నాడు ఆ శూర్పణఖని లక్ష్మణస్వామి. మరి అప్పుడు శూర్పణఖ మాట్లాడినటువంటి మాటలు ఏమిటి, అప్పుడు ఎందుకని లక్ష్మణుడికి కోపం వచ్చింది, ఈ విశేషములన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతశూర్పణఖాం రామః కామపాశావపాశితాం స్వచ్ఛయా శ్లక్ష్ణయా వాచ స్మితపూర్వమధాబ్రవీత్
కృతదారోస్మి భవతి భార్యేయం దయితా మమ తద్విధానాం తు నారీణాం సుదుఃఖ ససపత్నత అనుజస్త్వేష మే భ్రాత శీలవాన్ ప్రియదర్శనః శ్రీమానకృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ అపూర్వీ భార్యయా చార్ధీ తరుణః ప్రియదర్శనః అనురూపశ్చ తే భర్త రూపస్యాస్య భవిష్యతి ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ అసపత్న వరారోహే మేరుమర్క ప్రభాయధా ఇతి రామేణ సా ప్రోక్త రాక్షసీ కామమోహిత విసృజ్య రామం సహసా తతో లక్ష్మణమబ్రవీత్ అస్య రూపస్య తే యుక్త భార్యాహం వరవర్ణిని మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి ఏవముక్తస్తు సౌమిత్రిః రాక్షస్యా వాక్యకోవిదః తతః శూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్ కథం దాసస్య మే దాసీ భార్యా భవితుమిచ్ఛసి సోహమార్యేణ పరవాన్ భ్రాత్రా కమలవర్ణిని ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టాదశ సర్గే నవశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.